యేసుప్రభు వారు యెరికో అనే పట్టణం నుంచి ప్రయాణం చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో నుంచి వెళ్ళినప్పుడు ఆయన యెరూషలేం మార్గాన వెళ్తారు. యెరికో దాటాక ఆయన యెరూషలేంకి ప్రవేశిస్తారనమాట నెక్స్ట్. సో ఈ మార్గంలోంచి ఆయన ప్రయాణం చేస్తుంటే ఇక్కడ యేసుప్రభుతో పాటు చాలా మంది గొప్ప జన సమూహం ఉండేది. ఎందుకు యేసుప్రభుతో చాలా గొప్ప జన సమూహం ఉండేదంటే యేసుప్రభు గురించి మనం ఎలా ఆలోచిస్తామంటే ఆయన వాక్యం, యేసుప్రభు దేవుడు, యేసుప్రభు రక్షకుడు, యేసుప్రభు దేవుని కుమారుడు అని ఆలోచిస్తాము. కానీ యేసుప్రభులో మరొక కోణం ఏంటంటే ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చేవాడు, కుంటి వారిని నడిపించేవారు, కుష్టి వాళ్ళని స్వస్థపరిచేవాడు, ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. అంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన స్వస్థపరచగలడు అనే విశ్వాసం ఆ రోజుల్లో జనాలకు ఉండేది. యేసుప్రభు ఎక్కడికి వెళ్ళినా గొప్ప జనసమూహం ఆయన వెంబడించేది. ఎందుకంటే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఆయన స్వస్థపరుస్తాడు. యేసుప్రభులో మీరు ఎప్పుడైనా స్వస్థత అనేది గమనించారా? గమనిస్తే మీరు పొందుకున్నారా అనేది ఈరోజు అంశం. ఇక్కడ ఒక వ్యక్తి గుడ్డివాడు, అతని పేరు బర్తిమై, తీమై కుమారుడైన బర్తిమై. ఆ రోజుల్లో ఈ అడుక్కునే వాళ్ళు, వీళ్ళు ఎవరు అడుక్కునే వాళ్ళు అంటే గుడ్డివారు, కుష్టివారు అడుక్కుంటారు. వాళ్ళు భిక్షాటన చేసేవారు. వాళ్ళకి ఉపాధి ఉండేది కాదు, వాళ్ళని ఎవరు పనిలో చేర్చుకునేవారు కాదు. ఫిజికల్గా రిటార్డెడ్ ఉండేవాళ్ళు, ఎవరైతే ఫిజికల్గా శారీరకంగా వికలాంగులుగా ఉండేవారిని ఎవరు పనిలో చేర్చుకోరు, అప్పుడే కాదు ఇప్పుడు కూడా. సో దాన్ని బట్టి చాలామంది వాళ్ళ పొట్ట పోషణ కొరకు భిక్షాటన చేసేవారు. ఆ రోజుల్లో ఊరు వేలుపట లేదా ఊరు లోపల లేకపోతే ఊరు బయట ఇలా వీళ్ళు అడుక్కుంటూ ఉంటే ఇక్కడ ఒక గొప్ప జన సమూహం, ఒక మినిస్టర్ వస్తే లేకపోతే ఒక రాజకీయ నాయకులు వస్తే ఎంత జన సమూహం అంటారో అంత జన సమూహం యేసు ప్రభు వెంట నడుస్తుంటే ఈ బర్తిమై అనే వ్యక్తికి వినబడింది ఏంటంటే నజరేయుడైన యేసు ప్రభు వారు వస్తున్నారు అని తెలిసిన వెంటనే అరిచాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, అంటే నా మీద దయ చూపించు దేవా అంటున్నాడు. అంటే అతను ప్రార్థన చేస్తున్నాడు, ప్రభుకి మొరపెడుతున్నాడు, అరుస్తున్నాడు. ఇతను ముందే యేసు ప్రభు వారి గురించి విన్నాడు. ఈ రోజుల్లో మనం యూట్యూబ్ అని, వాట్సాప్ అని, ఫోన్ల ద్వారా ఒకరి సమాచారం ఒకరి గురించి తెలుసుకుంటాం. మన భారతదేశంలో ఎక్కడ ఏం జరుగుతుందో మనకు ఫోన్ ద్వారా, మెసేజ్ ద్వారా, లేకపోతే యూట్యూబ్ ద్వారా, టీవీ ద్వారా మనకు తెలిసిపోద్ది. ఆ రోజుల్లో టీవీలు, ఈ టెక్నాలజీ లేదు కాబట్టి నోటి మాటల ద్వారా తెలుసుకునేవారు. ఎలా తెలుసుకునేవారంటే ఈ యెరికో ప్రాంతంలోంచి కొంతమంది ప్రజలు, యూదులు లేకపోతే సమరయులు, రకరకాల వాళ్ళు యేసుప్రభు ఆ ప్రాంతాల్లో ఉన్నాడు, యేసుప్రభు నజరేత్లో ఉన్నాడు, గలీలే ఉన్నారని ఆయనను వెంబడించుకుంటూ వెళ్ళేవారు. ఎందుకు వెళ్ళేవారు తెలుసా? స్వస్థత పొందాలని. చాలా ఇక్కడ ఒక ఊర్లో ఒక కుంటోడు నడిస్తే అతను వెళ్ళి తన ఇంటికి వెళ్ళిన వెంటనే అతను చెప్పేవాడు, యేసుప్రభు వచ్చాడు, ఆయన స్వస్థపరుస్తున్నాడు, ఆయన వాక్యం చెప్తున్నాడు, ఆయన పలానా ఆ ఊర్లో ఉన్నాడు అని చెప్పేవారు నోటి మాటలు. ఆ మాటలు ఇతను విన్నాడు ఈ బర్తిమై. అంటే యేసుప్రభు స్వస్థపరుస్తాడు, ఆయనలో శక్తి ఉంది, ఆయనలో దేవుని శక్తి ఉంది అనే మాటలు ముందే విన్నాడు ఈ వ్యక్తి. విన్నాడు కాబట్టే వెంటనే యేసుప్రభు వెళ్తున్నాడు అనే సమాచారం తెలిసిన వెంటనే తను అరిచిన కేక ఏంటంటే దావీదు కుమారుడా నన్ను రక్షించు. దావీదు కుమారుడా అనే అర్థం మాట ఏంటంటే రక్షకుడా అని అర్థం, రక్షకుడు అని అర్థం, మెస్సయ్యా అని అర్థం. యేసయ్యా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడైన యేసు, దావీదు కుమారుడికి అర్థం మెస్సయ్యా, రక్షకుడు అని అర్థం. దావీదు కుమారుడా, యేసయ్యా నన్ను కనికరించు, నా మీద దయ చూపించు, ఒక్కసారి నన్ను స్వస్థపరచు, అంటే నా మొర విను అని అతను అరుస్తున్నాడు. అరుస్తుంటే అక్కడ కొంతమంది ఏమన్నారంటే, నోర్మయ్య ఎందుకు అరుస్తున్నావు, గమ్మునుండు, ఎందుకయ్యా అరుస్తున్నావు, ఎందుకు న్యూసెన్స్ చేస్తున్నావు అంటే ఇంకా గట్టిగా అరిచాడంట. ఆలోచించి చూడండి, ఎవరైనా మనల్ని ఏదైనా సహాయం కొరకు మనం అరిచామనుకోండి, ఎవరైనా మంత్రి వెళ్తున్నాడు, ఈ రోజుల్లో మీరు చూడండి యూట్యూబ్లో రకరకాల వీడియోలు వస్తాయి, మంత్రి కారులో వెళ్తూ ఉంటాడు, మంత్రులు కదా, చీఫ్ మినిస్టర్ కారులో వెళ్తూ ఉంటే వెంటనే ఒక ముసలావిడో లేకపోతే ఒక ఆయన అరుస్తాడు రోడ్డు మీద సైడ్లో నించొని, పేపర్ చూపిస్తాడు, అయ్యా 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 సాయం చేయండి, లేదా
కాన్వాయ్కి ముందు నిలబడిపోతాడు. నిలబడితే వెంటనే మంత్రి ఆగిపోయి పిలిచి కార్ డోర్ దగ్గర ఏం కావాలి బాబు అంటే, అయ్యా మాకు కరెంటు బిల్ లేదయ్యా, లేకపోతే మాకు ఆధార్ లేదయ్యా, మాకు పెన్షన్ రావట్లేదయ్యా, ఏదో ఒకటి చెప్తాడు ప్రాబ్లం. చెప్తే ఆయన ఏమంటాడు, మంత్రి పిఏని పిలిచి, పిఏ చూడబోయా వీళ్ళ పేరు రాసుకో, అక్కడున్న ఎవరు కార్పొరేటర్తో మాట్లాడు, లేకపోతే ఐఏఎస్ కలెక్టర్తో మాట్లాడు అని వివరాలు చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. నార్మల్గా అతను ఆ పనిని ఇంకో వ్యక్తికి అప్పగించి వెళ్ళిపోతాడు. ఆ పనికి పరిష్కారం అతను ఇవ్వడు, పరిష్కరించేది కింద స్థాయి వాళ్ళు. జస్ట్ అతను ఇట్లా నా దగ్గర వచ్చాడు ఒకడు, ఇది తన సమస్య అంటే తీర్చని వెళ్ళిపోతాడు. అది తీరిందా లేదా అతను కనుక్కుంటాడా లేదా మనకు తెలీదు. కానీ యేసు ప్రభు దగ్గరకు వస్తే సమస్యతో ఆ సమస్య ఆయన తీర్చి బాగు చేసి పంపిస్తాడు అనే విశ్వాసం ఆ రోజుల్లో ఉండేది జనులకి. హల్లెలూయా. సో ఇక్కడ యేసు ప్రభు దగ్గర అతను అరుస్తున్నాడు. ఏమని అరుస్తున్నాడు అంటే, దావీదు కుమారుడా నన్ను కనికరించు అంటుంటే ఇంకా గట్టిగా అరిచాడంట. నార్మల్గా మనల్ని ఎవరైనా ఆపేస్తే, మనం బెదిరిస్తే లేదా మందలిస్తే మనం గమ్మునైపోతాం. కానీ ఈ వ్యక్తి గమ్మున ఉండట్లా. ఎందుకు అంటే ఇతనికి ఆయన స్వస్థతల మీద నమ్మకం. యేసుప్రభు స్వస్థపరుస్తాడు. మీరెవర్రా నన్ను అనేది? మీరు అరిస్తే నేను బెదిరిపోతానా? మీరు నన్ను తిడితే నేను ఆగిపోతానా? నాకు ఆయన ఏంటో తెలుసు, మీరెవరు అన్నట్టుంది ఆయన అరుపు. మీరు ఆపితే నేను ఆగేవాడిని కాదు, నా అరుపు ఆయన వరకు వెళ్ళాలి, నేను అరిచే అరుపు, నేను పెట్టే మొర ఆయన వరకు వినాలి, ఆయన చెవిలో వినపడాలి, ఆయన ఆగాలి అనే ఆ భారం, ఆ ప్రేరేపణ. మనం కూడా దేవుడికి ఇలాగ అరవాలి, భర్తిమయ్యేలాగా. చాలాసార్లు మనం ప్రార్థిస్తాం, ఒకసారి ప్రార్థిస్తాం, 2 సార్లు ప్రార్థిస్తాం, నెల ప్రార్థిస్తాం, 2 నెలలు చేస్తాం, 6 నెలలు చేస్తాం, తర్వాత అలసిపోయి దేవుడు ఇంక వినట్లేదులే, దేవుడికి ఇంక ఇవ్వడం ఇష్టం లేదేమో అని మనం ఆగిపోతాం. ఎప్పుడైనా అండి ప్రార్థనలో ఆగిపోకూడదు. ఈ వ్యక్తి ప్రార్థన నాకు కనిపిస్తుంది ఈ మాటలో. ఈ ఒక్క మాటే ప్రార్థన. ఏముంది? దావీదు కుమారుడా యేసయ్యా నన్ను కనికరించు, ఇదే ప్రార్థన. ఈ ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఆపుతున్నారు, అరుస్తున్నారు, గమ్మునుండు, ఆయన పనిలో వెళ్తున్నాడు, ఆయన చాలా బిజీగా ఉన్నాడు, ఆయన వేరే ఊరు వెళ్ళాలి, నువ్వు ఏంటి గలాట చేస్తున్నావు, గోల చేస్తున్నావు ఏంటి అని అరిచారు. అతన్ని గర్దించారు. గర్దిస్తే ఇంకా గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు. అదే మాట మరలా గట్టిగా, దావీదు కుమారుడా నన్ను కనికరించు. ఆ మాట విన్న వెంటనే ప్రభువారు ఆగిపోయారంట. ఆగిపోయి అతన్ని పిలవండి ఆ వ్యక్తిని అంటే, ఒక వ్యక్తి వచ్చి అన్నాడంట, గుడ్డోడా రోజు బాగున్నట్టుంది, లే సంతోషంగా ఉండులే, ఆయన పిలుస్తున్నాడు, ప్రభు పిలుస్తున్నాడు పద అంటే, వెంటనే ఆ వ్యక్తి అంటే అతని మీద ఒక వస్త్రం ఉందంట. ఆ వస్త్రం తీసి పక్కన పెట్టి ఎగిరి గంతులు వేసుకొని మళ్ళీ యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడంట. కళ్ళు కనిపించట్లా, గమనించండి, కళ్ళు కనిపించట్లా, కానీ గంతులు వేసుకుంటూ ప్రభు వారి దగ్గరికి వెళ్ళాడు. కరెక్ట్గా వెళ్ళిన వెంటనే యేసుప్రభు స్వరం వింటున్నాడు, నీకు నేనేం చేయాలనుకుంటున్నావు, ఏం కావాలి నీకు అంటే, ఇక్కడ అతను అంటున్నాడు, రబ్బీ అంటే బోధకుడా నేను చూడాలనుకుంటున్నాను అంటున్నాడు. ప్రభువా నేను చూడాలి ప్రభువా, నాకు కళ్ళు లేవు అంటున్నాడు. ఆ ఒక్క మాట అన్న వెంటనే ప్రభువారు ఏమన్నారంటే, వెళ్ళు. చదవండి ఆ మాట, 52వ వచనం. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసం స్వస్థపరిచని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. చూడండి ఇక్కడ యేసు ప్రభు అన్నారు, వెళ్ళు, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అని ఒకే మాట, నోటి మాట చేత ప్రభు అతనికి కంటి చూపునిచ్చారు. ఎందుకు వచ్చిందంటే కంటి చూపు, అతను విశ్వసించాడు కాబట్టి, అతను నమ్మాడు, లోపల నుంచి నమ్మాడు. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం విశ్వాసంతో వెళ్ళి ప్రార్థన చేయాలి. మనం సగం లోక మాటలు, మనుషుల మాటలు, జరుగుద్దా జరగద్దా, అయితే దేవునికి స్తోత్రం, అవ్వకపోతే ఏం చేద్దాం అని మనం ప్లాన్ బి పెట్టుకుంటాం. చాలాసార్లు మనం ఎలా వెళ్తామంటే దేవుడి దగ్గర, ఇది జరిగితే దేవునికి స్తోత్రం హల్లెలూయా, ఇది జరగలేదనుకో నా దగ్గర ఇంకో ప్లాన్ ఉందిలే అంటే సగం. దేవుడి దగ్గరకు వచ్చేవాడంట ఆయన బాగు చేస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన చేయగలడు అని విశ్వాసంతో రావాలంట. అవిశ్వాసంతో దేవుడి దగ్గరకు వస్తే మన జీవితంలో కార్యాలు జరగవు. ఈ వ్యక్తి సంపూర్ణ విశ్వాసంతో ప్రభు వారి దగ్గరకు వచ్చాడు. ఇతను నమ్మాడు, ఆల్రెడీ విన్నాడు, ప్రభువు స్వస్థపరుస్తున్నాడు అనే మాట, సువార్త, యేసు ప్రభు సువార్త, స్వస్థత కార్యాలు అన్నీ విన్నాడు. కాబట్టే
అతను కన్ఫర్మ్గా ప్రభువారు వస్తున్నారని ప్రభువు దగ్గర మొరపెట్టాడు 2 సార్లు. మనుషులు ఏమనుకున్నా నాకు పర్లా, నేను మొరపెట్టేది నా ప్రభువుతో, నన్ను స్వస్థపరిచేది నా ప్రభు. మనుషులు నన్ను పిచ్చోడనుకొని అవమానించని తిట్టని ఏదైనా పర్లా అని భయపడలా. మనుషులకి భయపడకుండా అరిచి మరి మొరపెట్టగా ప్రభు ఆయన్ని అతని విశ్వాసాన్ని బట్టి స్వస్థపరిచాడు. ప్రభు అన్న మాట ఏంటంటే, వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది అన్నాడు. యేసు ప్రభు దగ్గర వస్తే అండి మీరు విశ్వసించాలి, నమ్మాలి, 100% నమ్మాలి. ఒక పాస్టర్ గారు, నేను ఈరోజు పొద్దున ఒక సాక్ష్యం వింటున్నా. ఆయన చాలా పెద్ద దైవజనులు. ఆయన ఏమంటున్నాడంటే, మేము ఈ మందిరంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. ఎవరు వచ్చినా రాకపోయినా, సంఘస్థులు వచ్చినా రాకపోయినా, నేను ఇక్కడ మోకాలు వేసి బండ సందుల మధ్యలో ఒక్కడైనా కలడా, నిలబడి ప్రార్థించగలడా అని హెస్కేల్లో ఉంటుంది ఒక వాగ్దానం. అలా నేను నిలబడి మోకాలు వేసి రోజు ఇక్కడ ప్రార్థిస్తాను. సో ఆదివారం మందిరం జరిగినప్పుడు ఎవరైతే ఇక్కడ మందిరానికి వస్తారో, వచ్చినప్పుడు వాళ్ళకి అనారోగ్యంతో ఉంటే యేసు ప్రభుతో వాళ్ళు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడి కార్యాలు జరుగుతాయి, స్వస్థత జరుగుద్ది అని చెప్పాడు. చెప్తూ ఆయన అంటున్నాడు, ఒక వ్యక్తి అంట, తన ఆఫీసర్ అంట, మంచి ఆఫీసర్ అంట, గవర్నమెంట్ ఆఫీసర్. అయితే ఆ వ్యక్తి భార్య ఈ పాస్టర్ గారి చర్చికి వచ్చేదంట. సో ఆయన కోపం అంటే ఏంటంటే, నా భార్య ప్రభువుని నమ్ముకుంది, నేనేమో నమ్మను, నా భార్యని వాళ్ళు ఏదో చెప్పి మార్చేశారు అని చెప్పి కోపం పెట్టుకున్నానంట ఆ చర్చి మీద, పాస్టర్ మీద. సో ఎలాగైనా ఆ చర్చిలో ఆ పాస్టర్ గారు తప్పులు పట్టుకుందాం, ఎలాగైనా ఆ సంఘం మూయిచ్చేద్దామని ప్లాన్లు వేసాయంట. వేస్తే ఒకరోజు ఆదివారం చాలామంది జన సమూహం వెళ్తారు, చాలామంది వెళ్తున్నారంట నడుచుకుంటూ ఆ చర్చికి, చాలామంది పల్లెటూరులో. అయితే ఆయనకి అనిపించిందంట, నేను ఆఫీసర్ని, ఈయన ఎంతమంది వెళ్తున్నారు, ఏంటి ఈరోజు అని స్పెషల్ అని తెలియక ఆయనకు అనిపించిందంట, నా భార్య ప్రతి వారం వెళ్తుంది ఈ చర్చికి, ఆయన విగ్రహార్థికుడు, సరే ఒకసారి వెళ్ళి చూద్దాం ఏముందో, అక్కడికి వెళ్ళి మనం అక్కడ ఏం తప్పులు ఉన్నాయో మనం పట్టుకుందాం, ఆయన ఆఫీసర్ కదా, గవర్నమెంట్ ఆఫీసర్, ఏదో ఒకటి తప్పులు పట్టుకుందాం అని వెళ్ళాడు. వెళ్ళి కూర్చోగానే ఆ క్రౌడ్లో ఆయనకంట ఒక భయంకరమైన సమస్య ఉందంట. అదేంటంటే కడుపు నొప్పి అంట. ఎక్కడ ఉద్యోగంలో పనిలో ఎక్కడ వెళ్తున్నా రోడ్డు మీద ఆయనకు విపరీతమైన కడుపు నొప్పి వస్తే అంట కింద పడిపోతాడంట, కళ్ళు తిరిగి కింద పడిపోయి గిలగలా కొట్టుకుంటాడంట. మళ్ళీ ఎవరైనా వచ్చి అతనికి ఏదో మందు ఇస్తే కానీ లేకపోతే ఏదో నీళ్ళు తాగిస్తే కానీ సెట్ అవ్వదంట. అది భయంకరమైన సమస్య, ఆయన చాలా సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తుందంట. ఎక్కడికి వెళ్ళినా ఏం తెలియడంట, అలాంటి అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నాడంట. అయితే ఆ రోజు కూడా కడుపు నొప్పితోనే కొంచెం ఉందంట. అయితే ఆ మందిరానికి వెళ్ళి కూర్చొని చూస్తున్నాడంట, చుట్టూ మనుషులు చూస్తున్నాడంట, వీళ్ళేంది ఎట్లా ప్రార్థిస్తున్నారు, ఇక్కడ ఏంటి, ఇక్కడ చర్చిలో ఏమేమి ఉన్నాయి, మనుషులు ఎలా ఉన్నారు, ఎక్కడ తప్పులు పట్టుకుందామని అటు ఇటు చూస్తున్నాడంట. చూస్తూ ఉంటే అక్కడ దైవజనుడు అంట స్టేజ్ నుంచి, ఇప్పుడు మనం స్వస్థత ప్రార్థన చేయబోతున్నాము జనుల కొరకు, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో దయచేసి విశ్వాసంతో దేవుడిని అడగండి, దేవుడు బాగు చేస్తాడు అనే స్వరం మాట విన్నాడంట. విన్న వెంటనే సరే మనం కళ్ళు మూసుకున్నాం, అందరూ మూసుకున్నారు కదా అని అతను కూడా కళ్ళు మూసుకున్నాడంట. మూసుకున్న వెంటనే కళ్ళు కాసేపటికంట అతనికి ఏదో తన మొహం మీద ఒక వస్త్రం తగిలిందంట. వస్త్రం, యేసు ప్రభు వారి వస్త్రం తగిలింది. ఆ పాస్టర్ అంటున్నాడట స్టేజ్ మీద నుంచి, యేసు ప్రభు వారు సంచరిస్తున్నారు, ఆయన ఆత్మ ఇక్కడ సంచరిస్తుంది, దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు అనే మాట ఆయన ప్రార్థనలో చేస్తుంటే ఆయనకు నిజంగానే కాసేపటికి ఆ వస్త్రం తగిలిన వెంటనే ఆయన ఒంట్లో ఒకలాంటి స్వస్థత కార్యం ఆయన అనుభవించాడంట. ఆ కడుపు నొప్పి, అనారోగ్యం ఏదైతే ఉందో కొన్ని సంవత్సరాల నుంచి సంపూర్ణ స్వస్థత విడుదల అప్పటికప్పుడే అతను అనుభవించాడంట. కళ్ళు తెరిచి చూస్తే ఎవరు లేరంట, కానీ వస్త్రం తగిలిందంట. కాసేపటికి ఆయన స్వస్థత పొందాను అని అర్థం చేసుకొని ఆ తర్వాత ఇంటికి జమ్మున వెళ్ళిపోయాడంట సైలెంట్గా. వెళ్ళిపోయాక భార్యకు చెప్పాడంట, నువ్వు పలానా చర్చికి వెళ్తావు కదా అంటే, అవునండి వెళ్తాను అంటే, ఈరోజు ఏమైంది అక్కడ అంటే, ఏమైందండి మామూలే కదా, వాక్యం చెప్పారు, ప్రార్థన చేశారు అంటే, అక్కడ మరి స్వస్థత ప్రార్థన చేశారా అంటే, చేస్తారండి, చేస్తారు, ఎవ్రీ సండే చేశారు అంటే, మరి నేను అక్కడికి వచ్చాను, మరి స్వస్థత ప్రార్థన పాస్టర్ చేస్తుంటే నేను కూడా అక్కడ కళ్ళు మూసుకున్నాను, కాసేపు మూసుకుంటే నాకు ఏదో వస్త్రం తగిలింది, తగిలాక ఆయన అంటున్నాడు, దేవుడు ఆత్మ ఇక్కడ సంచరిస్తుంది, స్వస్థత పరచబోతున్నాడు, నమ్మండి, విశ్వాసంతో ఒప్పుకోండి, దేవునితో చెప్పండి, మొరపెట్టండి, మీ బాధి వ్యాధ ఏదున్నా సరే చెప్పండి, ఆయన బాగు చేస్తాడు అని చెప్తుంటే నేను చెప్పాను కళ్ళు మూసుకొని, నాకు ఇట్లా కడుపు నొప్పి ఉంది, మనం దేవుడు అంటారు కదా, నా భార్య వెళ్తుంది, మనం చేస్తావా అన్నాను. ఆ మాట అన్న వెంటనే నాకు ఒక వస్త్రం తగిలింది నా మొహానికి, చేతికి. నా పక్క నుంచి ఎవరో నడుచుకెళ్ళారు, తిరిగి చూస్తే ఎవరు లేరు,
కానీ వెంటనే నాకు నా ఒంట్లోంచి ఏదో మార్పు, నాకు కడుపు నొప్పి ఇదంతా పోయింది ఆటోమేటిక్గా. మరి మళ్ళీ ఇంటికి వచ్చి చెక్ చేసుకున్నాను, ఏం నొప్పి తెలియట్లేదు. అంటే ఆమె చాలా ఆశ్చర్యపోయిందంట. ఆమె ఏంటంటే యేసు ప్రభువు మిమ్మల్ని స్వస్థపరిచారండి, మీరు వచ్చారు కదా అంటే. ఆ తర్వాత ఆ వ్యక్తి అంట వచ్చే వారం చర్చికి వచ్చి సాక్ష్యం చెప్పి యేసు ప్రభువు అన్న, ఆ పాస్టర్ అన్న, మందిరం అన్న చాలా కోపం అంట. అట్లాంటి వ్యక్తి ఆ స్వస్థత పొందాకంట, దేవుని నమ్ముకున్నాక ఆ వ్యక్తి కాస్త కలెక్టర్ అయ్యాడంట కొద్ది సంవత్సరాలకి, మంచి ఆఫీసర్ అయ్యి. ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే దేవుడిని ద్వేషించాడో అదే వ్యక్తి యేసు ప్రభు గురించి అందరికీ చెప్పి మందిరానికి తీసుకొచ్చాడంట. హల్లెలూయా. చూడండి, ఒక స్వస్థత, యేసు ప్రభు నామంలో జరిగే ఒక స్వస్థత, దేవుని కార్యము, దేవుని మహిమ ఒక వ్యక్తిని మారుస్తుంది. యేసు ప్రభు ప్రతి ఒక్కరిని ఒక్కొక్క రీతిగా దర్శిస్తాడు. మనం యేసు ప్రభువుని వాక్యం మాత్రమే చూస్తాం, కానీ యేసు ప్రభువులో స్వస్థత కూడా ఉంది అనేది మనం గమనించాలి. మనం స్వస్థత పొందుకోవాలంటే అది మన శక్తిలో లేదు, అది దేవుని కృప, దేవుని చిత్తము. కానీ మనం చేయాల్సింది మన వంతున ఏంటంటే విశ్వసించాలి. పూర్ణ విశ్వాసం, విశ్వాసమే. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలుగా ఉండలేరు. విశ్వాసంతో మనం కొండని సముద్రంలో పడిపోమన్నా పడిపోద్దని ప్రభువారు అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే మనం నమ్మాలి. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఇది జరుగుద్ది, ఇది చేస్తాడు అని 100% కాన్ఫిడెన్స్తో వచ్చి అడిగినప్పుడు దేవుడు చేస్తాడు. అదే మనం సగం సగం చంచల మనసుతో, సగం సగం మనసుతో వస్తే అడిగితే అది కార్యాలు జరగవు. ఎందుకంటే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన నోట్లో స్వస్థపరిచిన తర్వాత వచ్చే మొట్టమొదటి మాట ఏంటంటే, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది, వెళ్ళు. ఇక్కడ ఇంకో వ్యక్తి, యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఇంకో వ్యక్తి కనపడతాడు. ఈ వ్యక్తి పుట్టుగుడ్డివాడు. ఈ వ్యక్తి గురించి శిష్యులు అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే, ఆల్రెడీ భర్తిమైన యేసు ప్రభు స్వస్థపరిచాడు. మరి ఈ వ్యక్తి సంగతి ఏంటి ప్రభువా? మరి ఈ వ్యక్తి పుట్టుగుడ్డివాడు కదా, ఇతను పాపం చేశాడా లేదా ఇతని తల్లిదండ్రులు పాపం చేశారా, ఇతను ఎందుకు పుట్టుకతో గుడ్డితనంతో పుట్టాడు అని ప్రభువుని అడిగితే ప్రభు అంటాడు, ఇతను కానీ ఇతని తల్లిదండ్రులు కానీ పాపం చేయలేదు అన్నాడు. కానీ దేవుని నామం మహిమ కొరకు, ఇతనిలో దేవుని కార్యం జరగాలని ఇతను ఇలా పుట్టాడు అన్నాడు. అంటే ఇతను దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు ఇతన్ని ఇలా పుట్టించాడు అంటాడు. అన్న వెంటనే ప్రభువారు అతన్ని పిలిచి మట్టి మీద ఉమ్మి, ప్రభువారే పిలుస్తారు ఆయన, ఇతను ఎల్లు, ఇతను తెలీదు, పిలిచి మట్టి మీద ఉమ్మి ఒక చేత్తో మట్టి ముద్దను చేసి కంటికి రాస్తాడు ప్రభు. రాసి అతన్ని అంటాడు, నువ్వు వెళ్ళుము అంటాడు. సీలోహిము అనే కోనేరుకి పంపించి నువ్వు వెళ్ళు అంటాడు. సీలోహిము అంటే వెళ్ళుము, పంపబడుట సీలోహిము అంటే ఇతను పంపిస్తాడు. పంపించిన వెంటనే ఇతనంట గుడ్డివాడు, గమనించండి, గుడ్డివాడుతో ఇతను మేబీ కర్ర పట్టుకొని ఉంటాడు. ఆ రోజుల్లో గుడ్డివాడు కర్ర పట్టుకొని అట్లాగే ఆ నీళ్ళలోకి వెళ్ళి యేసు ప్రభు చెప్పాడు, ఆయన వెళ్ళమన్నాడని విశ్వాసంతో వెళ్ళి కళ్ళు కడుక్కున్నాడు. కడుక్కున్న వెంటనే అతనికి కంటి చూపు వచ్చింది, మంచిగా చూడగలిగాడు. ఇక్కడ ఈ రెండో అద్భుతం మనం గమనిస్తే ఇతను పంపబడ్డాడు. మొదటిగా అతని విశ్వాసంతో అతనే వచ్చాడు, మొదటి గుడ్డివాడు భర్తిమై. ఈ వ్యక్తి యేసు ప్రభువే అతన్ని చూసి శిష్యులు అడుగుతున్నారని దేవుని మహిమ పరచడానికి ఇతను ఇలా పుట్టాడని చెప్పి స్వస్థపరిస్తే ఇతను వెళ్తాడు. నువ్వు వెళ్ళి కడుక్కో అంటే కడుక్కుంటాడు. మనం పాత నిబంధనలో ఎలీషా దగ్గరికి నయమాన్ వస్తాడు, కుష్టివాడు. నయమాన్ వస్తే ఎలీషా బయటికి రాడు. ఎలీషా తన పనివాడైన వ్యక్తిని గెహాజీని పంపించంటాడు, వెళ్ళి 7 సార్లు యోర్దాన్ నదిలో మునిగి రమ్మంటాడు. ఎన్నిసార్లు? 7 సార్లు యోర్దాన్ నదిలో మునిగిరా, నువ్వు బాగుపడతావు అంటే నయమానికి చాలా కోపం వస్తుంది. ఏంటి, మాకు నదులు లేవా మా దేశంలో? అర్పాదు నది దీనికన్నా మంచిది కాదా? ఈ యోర్దాన్ నదిలో వెళ్ళమంటాడు ఏంటి? నేనేమో ఈ ప్రవక్త వచ్చి నా కుష్టి మీద చేయి పెట్టి బాగు చేసి స్వస్థపరుస్తాడని నేను అనుకుంటే ఇతనేంటి వెళ్ళి నీళ్ళలో 7 సార్లు మునగమంటాడు అని కోపం తెచ్చుకుంటే అక్కడ తన కింద ఉన్న ఒక సైనికుడు అంటాడు, అయ్యా దైవజనుడు చాలా గొప్ప పని చెప్తే నువ్వు చేస్తావు, వెళ్ళి యుద్ధంలోకి వెళ్ళి ఇది చేయి అది చేయి అంటే చేస్తావు. అతను అడిగింది చిన్న పనే కదా, జస్ట్ వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు యోర్దాన్ నదిలో,
ఆయన మాట వింటే పోలా, 7 సార్లే కదా మునగమంది, ఏమైంది? ఆయన చెప్తున్నాడు కదా, ఒక అవకాశం ఆయన ఇచ్చాడు, ఒక పరిష్కారం ఇచ్చాడు, మునిగితే ఏమైపోయింది అని అతను మునిగాడంట విశ్వాసంతో. ఏం చేశాడు? విశ్వాసంతో మునిగాడు. ఆ పనివాడు మాట విని వెళ్ళి మునిగాడు. మునిగిన వెంటనే 7 మార్లు స్వస్థత పొందాడు. చూడండి, కొన్నిసార్లు మనం స్వస్థత జరగాలి అంటే మనకి ఇట్లా జరగాలి, నన్ను పాస్టర్ గారు తల మీద చేయబెట్టి ప్రార్థన చేయాలి, నాకు నూనె రాసి అభిషేకించాలి, నాకు అట్ట చేయాలి, ఇట్లా చేయాలి, మనం డిసైడ్ చేస్తాం. స్వస్థత అనేది మనం డిసైడ్ చేస్తే జరిగేది కాదు. మనం దేవుడి మీద విశ్వాసం ఉంచి, దేవుడు కొన్నిసార్లు సేవకుల ద్వారా లేకపోతే ప్రభువే మనం వచ్చి ముట్టినప్పుడు, దర్శించినప్పుడు, ఆయన మాట ప్రకారం ఆయన మాట చెప్పుని చేసినప్పుడు స్వస్థత జరుగుద్ది. చాలాసార్లు మనం ఎలా మనకు నచ్చినట్టు చేయాలనుకుంటాం. మనం దేవుని మాట చెప్పుని చేసినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. ఇక్కడ ఈ వ్యక్తి పంపబడ్డాడు. ఎల్లు అంటే వెళ్ళిపోయాడు, మారు మాట్లాడలా. ఏంటి మట్టి రాస్తున్నావు, నాకు దురదగా ఉంది, ఎందుకు వెళ్ళాలి అని ఎక్కడ ప్రశ్నించాల. వెళ్ళు అంటే వెళ్ళిపోయాడు. స్వస్థత జరగాలన్నా, ఫైనాన్షియల్గా దీవించబడాలన్నా, ఒక అద్భుతం జరగాలంటే చెప్పిన మాటకి లోబడాలి. మీరు మీ జీవితంలో ఒక అద్భుతం యేసునామంలో పొందుకోవాలి అంటే దయచేసి మొదటిగా విశ్వాసం ఉంచండి. రెండోదిగా ఆయన చెప్పినది చేయుడి. ఈ 2 పనులు మనం చేసినప్పుడు ఖచ్చితంగా స్వస్థత మీకు దేవుడు ఇస్తాడు. స్వస్థత కానీ, ఆర్థిక విషయాల్లో విడుదల కానీ, మీరు ఏది ఉన్నా సరే దేవుడితో విశ్వాసంతో ప్రభువా నాకు ఈ సహాయం చేయి, ప్రభువా నాకు కృప చూపించు, నాకు తోడుగా ఉండు అని మొరపెడితే దేవుడు స్వస్థపరుస్తాడు. ఒక సిస్టర్ సాక్ష్యాన్ని నేను చెప్పి ప్రార్థన చేస్తాను. అదేంటంటే, నేను సేవకు వచ్చినప్పుడు సేవకు తర్ఫీదు అవుతున్నా. ఆ సమయంలో అవుతుంటే ఒక చోట క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంది చెన్నైలో, మద్రాసులో. అయితే అక్కడ మేము కొంతమంది యవనస్తులు అక్కడికి వెళ్ళి ఈవినింగ్ సిఎన్ఐ చర్చ్ ఉండేది పక్కనే. అక్కడ వస్తే సహోదరులు క్యాన్సర్తో బాధపడే వాళ్ళు అన్ని స్టేట్స్ నుంచి వస్తే అక్కడ వాళ్ళకి ఈవినింగ్ ఆదివారాలు సాయంత్రాలు వస్తే కాసేపు ప్రార్థన చేసి చిన్నగా యవనస్తులు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి కొన్ని స్నాక్స్ ఇచ్చి ధైర్యపరిచి పంపించేవారు. అయితే అక్కడ ఒక 2-3 ఆ హిందీ వాళ్ళు వస్తే నన్ను పిలిచారు. ఇలాగ నువ్వు చర్చికి వస్తున్నావు, సేవలో ఉన్నావు, హిందీ వాళ్ళు వచ్చారు ఇక్కడ, అదే హిందీ మాట్లాడేవాళ్ళు, మాకు ఎవరికి హిందీ రాదు, తెలుగు వచ్చు, మాకు తమిళ్ వచ్చు, మరి రా హిందీలో మాట్లాడు, వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వు, వాళ్ళకి చెప్పు అంటే సరే వస్తానని చెప్పి వెళ్తే ఒక సిస్టర్ ఉంది, ఆవిడ పేరు పవిత్ర సింగ్, ఆవిడ కలకత్తా అమ్మాయి. ఆవిడకి 2 చిన్న పిల్లలు, వాళ్ళ భర్త వదిలేశాడు. ఆవిడకి గుండు చేశారు, క్యాన్సర్ 4th స్టేజ్. అయితే వాళ్ళ అమ్మగారు అన్నారు వెనకాల నుంచి, వచ్చే నెల ఈ అమ్మాయి ఇంకా చనిపోవద్దు అంటున్నారు డాక్టర్లు, ఇంకా 4 రోజులే ఉంది అంటున్నారు, బాబు ప్రార్థన చేయండి, మరి ఈ అమ్మాయి గురించి చూస్తుంటే బాధగా ఉంది, భర్త కూడా ఈమెను వదిలేశాడు, చిన్న పిల్లలు, 1.5 సంవత్సరం పాప, ఇంకో పాపకి 9 నెలలు, పాలు కూడా ఇవ్వడం మానేసింది, ఆ పాప కూడా ఏడుస్తుంది, ఊర్లో ఉంది, ప్రార్థన చేయండి బాబు అని ఆవిడ చెప్పింది. చెప్తే ఇంకా నేను సరే అండి ప్రార్థన చేస్తానన్నా. చిన్న ప్రార్థన చేసి ఇంకా నేను మందిరానికి వెళ్ళిపోయాను. రాత్రి ఆ అబ్బాయి నేను కలిసి చేతులు పట్టుకొని ప్రార్థన చేసాం. ప్రార్థన చేసినప్పుడు ఆ పవిత్ర సింగ్ అనే అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి నాకు దేవుడు గుర్తు చేయించాడు. ఇంకా చేతులు పట్టుకొని ఇద్దరం ఏకీపిస్తూ అతను నేను ప్రార్థన చేస్తున్నాం. చేసినప్పుడు ఎలా ప్రార్థన చేశానంటే, ఇంకా నేనే ఆ అమ్మాయి స్థానంలోకి వెళ్ళిపోయి ఇంకో నెల రోజుల్లో చచ్చిపోద్ది, అయ్యో ఎలాగా అనే మనసు వచ్చేసింది. అనే మనసు వచ్చి ఇంకా ఇంచుమించు 2 గంటలు ప్రార్థన చేసాం అందరు పేషెంట్ల గురించి. చేస్తుంటే ఆ అమ్మాయి మీద ఎక్కువ భారంతో ప్రార్థన చేసాం. ఎందుకంటే ఆ అమ్మాయి కోసం 2 సార్లు వెళ్ళాం. మొదటిసారి చర్చికి వచ్చింది, ఒక చర్చికి. రెండోసారి ఆ అమ్మాయి రూమ్లోకి వెళ్తే చిన్న రూమ్లో మంచం మీద పడుకొని లెగలేని పరిస్థితిలో ఉంది. అప్పుడు నేను సేవలో కొత్త, తల మీద బైబిల్ పెట్టి ప్రార్థన చేశాను. ఇంకా ఆ 2 దృశ్యాలు గుర్తు చేసుకొని, ప్రభువా మరి నెల అంటున్నారు, ఎట్లాగా అట్లా చిన్న పిల్లలు ఉన్నారు అని ఇంకా ఆమె స్థానంలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ అమ్మాయి కూడా నమ్మింది. ఎప్పుడైతే ప్రార్థన చేసామో ఇంకా ఆ తర్వాత ఇంకా ఆ రోజు ప్రార్థన చేశాక ఇంకా నేను ఇంకా దేవుడు విడిచిపెట్టి, ఇంకా నేనేం చేయలేనయ్యా, ఇంకా నువ్వే చేయాలని చెప్పి విడిచిపెట్టి ఇంకా పొద్దునైంది, ఇంకా వెళ్ళిపోయాం. ఒక నెల రోజుల తర్వాత నాకు ఫోన్ వచ్చింది, వాళ్ళ అమ్మగారు నీతో మాట్లాడాలంటున్నారు,
అంటే నాకు ఇంకా వెంటనే భయం వేసేసింది. అయ్యో ఆ అమ్మాయి ఉందా, చనిపోయిందా, ఎందుకు నాతో మాట్లాడుతున్నారో అంటే ఇంకా నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, అప్పుడు నేను బిజీగా ఉన్నాను సేవలో, నేను ఇప్పుడు రాలేను, చర్చిలో అడిగి రావాలి, సరే ఇప్పుడు నేను రాని తర్వాత వస్తానని చెప్పి ఇంకా నేను వాయిదా వేసా. అలా 2 వారాలు వాయిదా వేసా. ఎందుకంటే నేను ఆమెకి ఏమైనా అయితే నేను ఆ మాట అయ్యో ఎట్లాగా అని ఏదో అయిందో అని భయపడిపోయి నేను వినాలనుకోవాలా, చెడ్డ వార్త వినాలనుకోవాలా వాళ్ళ చెడైతే. ఒకవేళ పాజిటివ్ అయితే దేవుని స్తోత్రం. సో నేను అవాయిడ్ చేశాను. కానీ 2వ వారం మరలా నన్ను పిలుస్తుంటే రమ్మంటున్నారు అంటే నేను అమ్మాయికి ఏమైందో సీరియస్ హాస్పిటల్ అని నేను వెళ్తే ఆ అమ్మాయి నేను చక్కగా నడుచుకుంటూ సంతోషంగా నవ్వుకుంటూ వస్తుంది ఆ చర్చిలో. అప్పుడు అడిగాను ఏమైంది అంటే ఆ అమ్మాయి అంది, భయ్యా నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను, 2 వారాల నుంచి నేనే మా అమ్మతో చేయిస్తున్నాను, మీరు ఎత్తట్లా, మీరు రావట్లేదు అంటే ఏం లేదమ్మా ఏమైంది, కొంచెం బిజీగా ఉన్నా చెప్పమ్మా, ఏంటి ఎలా ఉన్నావు, ఏంటి నవ్వుతున్నావు బాగున్నావు కదా అంటే ఆమె అంది, నన్ను దేవుడు మీరు ఆ రోజు రూమ్లోకి వచ్చి బైబిల్ పెట్టి ప్రేయర్ చేసి వెళ్ళిపోయారు, ఆ రాత్రి నన్ను ప్రభు స్వస్థపరిచాడు అంది. ఏ రాత్రి అమ్మా అంటే ఆ రోజు మీరు వచ్చారు ప్రార్థన చేశారు, తర్వాత యేసుప్రభు వచ్చి నన్ను ముట్టాడు అంది. సో మేము తర్వాత మీరు ఇప్పుడు క్యాన్సర్ లేదా అంటే సంపూర్ణంగా స్వస్థత వచ్చింది, ఇప్పుడు మా ఆయన కూడా ఫోన్ చేశాడు వస్తున్నాడు, నా పిల్లలు కూడా వస్తున్నాడు, ఇంకా మేము అందరం ఇంకో 2 నెలల్లో కలిసి వెళ్ళిపోతాం, ఇంకా అన్నీ డిశ్చార్జ్ తీసుకోండి అంటే అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. సో అప్పుడు నాకు అర్థమైంది, మొదట రోగి విశ్వసించాలి, తర్వాత దేవుడి మాట వినాలి, 3వదిగా అనారోగ్యంతో ఉండేవారు, అవసరతలో ఉండేవారి కొరకు విశ్వాసంతో సేవకులు ప్రయాణం చేస్తే సేవ చేసేవాళ్ళు 2-3 ఏకీభవించి దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు అని. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మందిరానికి వెళ్ళినప్పుడు సంఘంలో సేవకులు విశ్వాసులు కలిసి ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో మీరు రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ అంటే పొందుకోవాలి, జరుగుద్ది అని నమ్మాలి. నమ్మినప్పుడు ఏదైనా జరుగుద్దండి, నమ్మాలి. ఎందుకంటే మనం చాలాసార్లు మనం ఊహించుకొని దేవుడిని అడుగుతాం, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏది అనుకోకూడదు, ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను కల్లారా అని చూశాను. ఎప్పుడైతే నేను నా వ్యక్తిగతంగా కూడా నేను స్వస్థత సాక్ష్యం పొందుకున్నా దేవుడి దగ్గర నా విషయంలో. సో అందుకే నేను ఈరోజు మీకు చెప్తున్నాను, స్వస్థత మాత్రమే కాదు, ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి ఆర్థిక ఇబ్బంది అయినా, ఏదైనా సరే దేవుడు చేయగల సమర్థుడు. కానీ మనం వెళ్ళినప్పుడు విశ్వాసంతో వెళ్ళాలి, ఆయన చెప్పినట్టు మనం చేయాలి. 3వదిగా మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఆ వ్యక్తి స్థానంలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రార్థన విని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. సో ఈ వాక్యం ద్వారా మనం మన విశ్వాసాన్ని పెంచుకోవాలి, నమ్మాలి, దేవుడి దగ్గర విసుగకూడదు. విసిగిపోతాం చాలాసార్లు, విసిగిపోయి అలసిపోయి ఇంకా ఎట్లాగా అని మనం నిరాశ చెందుతాం. నిరాశ చెందకుండా విసగకుండా దేవుడు చేయగలడు, స్వస్థపరుస్తాడని నమ్మాలి. ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు. మీరు నమ్మితే, ఈ వాక్యం వింటుంటే, మీరు నమ్ముతుంటే మీ ప్రాబ్లం ఏదున్నా దేవుడు చేస్తాడు. యేసు నామములో నేను నమ్మకంతో చెప్తున్నా, మీకు దేవుడు చేస్తాడు, మీరు నమ్మాలి. ఆమేన్. మరి సమయంలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురా యేసయ్యా, నీకు వందనాలు. నువ్వు స్వస్థపరిచే దేవుడివి, నువ్వు వాగ్దానం చెప్పే దేవుడివే కాదు, నీ వాక్యాన్ని పంపి స్వస్థపరిచే దేవుడివి. అయ్యా నేను నమ్ముచున్నాను, ఇక్కడ ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారో, మరి స్థలాలు అమ్మబడాలి, వస్తువులు పోయాయి, ఏది ఉన్నా సరే యేసు నామంలో పొందుకుంటాము అనే మాటని ఈరోజు నువ్వు చెప్పావు. నీ విశ్వాసం చెప్పున నీకు స్వస్థత కలిగింది. నువ్వు వెళ్ళు అని నువ్వు పంపించావు ప్రభువా. ఈరోజు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఎలాంటి అనారోగ్యం ఉన్నా, ఎలాంటి ఆర్థిక ఇబ్బంది ఉన్నా యేసు నామంలో ఆశీర్వాదాన్ని, స్వస్థతని విడుదల చేస్తున్నాము. ఈ ప్రార్థన నమ్మి పొందుకున్న వారి జీవితాల్లో అద్భుత కార్యాలు, సాక్ష్యాలు విందుముగాక యేసు నామంలో. ఎవరైతే నమ్ముచున్నారో, ఎవరైతే నాకు ఇది జరగాలి దావీదు కుమారుడా, దేవా నన్ను కనికరించు అని మొరపెడుతున్నారో వాళ్ళని స్వస్థపరిచేయ. అందరికీ విశ్వాసం తెచ్చి గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ మాసంలో మేము చూడాలి. చెప్పిన వాగ్దానం ఈరోజు ప్రామిస్ మెసేజ్ ప్రకారం ప్రభువా నీకు మొరపెడుతున్నాము. మరి ఆశీర్వాద వర్షము ఈ సంవత్సరం, ఈ మాసంలో జూన్లో నెరవేరాలి. వాగ్దాన సందేశాన్ని అభిషేకించి ఈ వాగ్దానాన్ని ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో యేసు నామములో ప్రతి ఒక్కరికి ఆ దీవెన, ఆ తొలకరి వర్షము, ఆశీర్వాదపు జల్లు వాళ్ళ గృహాలలో, వాళ్ళ ఆత్మలకి తగిలే విధంగా సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆదరణకర్త నేను సావాసం సన్నిధి సదాకాలం మనందరికీ తోడేటి నడిపించునుగాక. ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? ప్రభు మీతో మాట్లాడారా? అయితే తప్పకుండా మీ స్నేహితులకు, బంధువులకు కూడా ఈ సందేశాలు షేర్ చేసి
దైవాశీర్వాదాలు పొందండి. దయచేసి గమనించండి, ఒక ముఖ్య గమనిక. ప్రతి ఆదివారం మా మందిరానికి కొన్ని సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తారు కనుక వారికి ఆహారం పెట్టుటకై ప్రభు మమ్మను ప్రేరేపించారు. దాని కొరకై మందిర ప్రాంగణంలో ఒక చిన్న వంటగదిని మేము నిర్మించుచున్నాము. అయితే ఇంకా ఈ నిర్మాణంలో స్లాబ్, వైరింగ్, ఇంకా ఫ్లోరింగ్ పనులు పెండింగ్లో ఉన్నాయి. దీని నిమిత్తమై దయచేసి ప్రార్థించండి నా ప్రియ సహోదరి సహోదరుడా. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా ఈ గొప్ప కార్యంలో ఆర్థికంగా సహకరించి ఈ నార్త్ ఇండియా మినిస్ట్రీలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మను సమస్త విషయములలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.